రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మహిళలకు 26,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కొమరంభీం జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ కెవాల్ టైగర్ ఫారెస్ట్ టూరిస్ట్ సఫారీ వాహనాన్ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. జైనూర్ మండలం జనగాం గ్రామంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు 3,41,00,00,000 వడ్డీ లేని రుణాల చెక్కుతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు, వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. కొమరంభీం ప్రాజెక్టుకు కెనాల్ త్వరలో ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. ఎడ్లకి బెల్లం తినిపించాం, కొబ్బరి తినిపించాం. ఆ తర్వాత పండగ ఇక్కడే చేసుకున్నాం. ఆ తర్వాత పటేల్ గారి ఇంటికి వెళ్ళి గుగ్గిళ్ళు కూడా తిన్నాం. అందరం కలిసి కూర్చొని నాతో పాటు ఉన్నటువంటి మిగతా పెద్దలు, ఈ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు, గ్రామ పెద్దలు అందరం కలిసి ఆ రోజు ఇక్కడే మీ అందరితో కలిసి భోజనం కూడా చేశాను, గుగ్గిళ్ళు తిన్నాను. నేను ఎప్పటికీ ఏం మర్చిపోలేదు, ఒక్క ఊరు కానీ ఒక్క మనిషి పేరు కానీ కూడా మర్చిపోలేదు. మాట్లాడుకున్నటువంటి సమస్యల్ని ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాటి ఈ ప్రభుత్వంలో బడ్జెట్ పెట్టేటువంటి ప్రతి సమయంలో కూడా ఆ పాదయాత్రలో మీ అందరితో మాట్లాడినటువంటి అంశాలు అందులో ఉన్నాయా లేదా అని ప్రతి లెక్కని, ప్రతి కాగితాన్ని చూసుకొని అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం.